జై శ్రీమన్నారాయణ. ద్వాదశ రాశుల్లో ఒకటి తులారాశి. ఈ తులారాశి వారికి పుట్టినప్పటి నుంచి కొన్ని కోరికలు ఉంటాయి. నేను కరెక్ట్గా జాబ్ చేయాలి, విదేశాలకు వెళ్ళాలి, అక్కడ సెటిల్ అయిపోవాలి. దాంతోపాటు కుటుంబంలో ఉండేటువంటి పిల్లల్ని పెళ్లి చేసుకోవాలి. మరదలతోనో భావం అత్తయ్య కూతురుతోనో ఇలా ఉంటుంది. వాళ్ళని పెళ్లి చేసుకొని లైఫ్లో సెటిల్ అయిపోవాలి అనుకునేటువంటి తత్వం ఉంటుంది. దానితో పాటు తులారాశి వారికి ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్సే చేయాలి అనుకునేటువంటిది. అలానే ర్యాంక్ కూడా వచ్చి జాబ్లో జాయిన్ అవుతూ ఉంటారు తులారాశి వారు. ఉన్నతమైనటువంటి శిఖరాలు ఎక్కేటువంటి వారు తులారాశి వారు. మీరు అలా అవ్వట్లేదా? తులారాశిలో ఉన్నారు, మరి గురువు గారు మీరు చెప్పింది నాకు అవ్వట్లేదండి అంటే మీలో ఖచ్చితంగా ఏదో జరుగుతుందండి. మీరు పుట్టిన దగ్గర నుంచి దానాలు, ధర్మాలు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు, జపాలు, తపాలు, దానాలు ఎన్నో చేస్తుంటారు. కానీ దేవుడు మిమ్మల్ని కరుణించట్లేదండి. ఎక్కడో ఏదో జరుగుతుంది. అంటే మీరు చేసేటువంటి దానము, ధర్మము, యజ్ఞము, యాగము, హోమము, తపము, జపము ఇవన్నీ కూడా ఎక్కడో చేస్తున్నారు. వాటి యొక్క ప్రతిఫలం మీకు రావట్లేదు. మీకు ఏదో జరిగింది అంటే పోయినటువంటి కర్మన, లేకుంటే మీ దగ్గర ఇబ్బంది పెట్టున్నారా, ఇంటి వాస్తు ఏమైనా బాగాలేదా? ఇవన్నీ క్వశ్చన్స్. మనలో ఒక పని అవ్వకపోతే ఇలాంటి ఎన్నో తోడవుతుంటాయి క్వశ్చన్స్. మన బంధుమిత్రులే మన శత్రువులు అండి. ఏదో చేస్తూ ఉంటారు, మనం ఎదగకుండా. మనకున్న నాలెడ్జ్ ప్రకారంగా ఎంతో మందికి మీరు సలహాలు ఇస్తూ ఉంటారు, దానం చేస్తూ ఉంటారు, వారిని లైఫ్లో సెట్ చేస్తూ ఉంటారు. మీరు మాత్రం ముందుకెళ్ళి. అది ఎందుకంటే మీకు గ్రహాల యొక్క స్థితిగతులు సరిగా లేకపోవడం. కేతు గ్రహం దశ కానీ, రవి దశ కానీ, గురువు దశాంత దశగా నడుస్తున్నట్టయితే ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడిపోతారు. శుక్రుడి యొక్క దశాంత దశ, రవి యొక్క దశాంత దశ, బుధ యొక్క దశాంత దశ నడిచినా కూడా మీకు కొంచెం పర్వాలేదు, బాగానే ఉంటుందండి అనుకోవచ్చు, ఇబ్బంది ఉండదు. చివరికి కేతు యొక్క అంతర్దశ కూడా మీకు బాగానే ఉంటుంది. అలా కూడా కాదు, గోచార ప్రకారం ఇబ్బందులు ఉన్నాయి, లేదు ప్రకృతి నుంచి వచ్చే దోషాలు కొన్ని ఉంటాయి. కాలసర్ప దోషం, నాగదోషం, కుజ దోషం, పితృదోషాలు లాంటివి కొన్ని ఉంటాయి. లేదు అంటే నరదిష్టి, నరఘోష, శత్రుభయం, శత్రుపీడ, ఆర్థిక సమస్యలు ఇలా ఉంటాయి. ఇవన్నీ కూడా దేని ద్వారా వచ్చాయి అనేది మనం చెప్పలేము. ఎందుకంటే జాతకం చూస్తే ఒకలా ఉంటుంది, మీకు జరిగేది ఒకలా ఉంటుంది. జాతకంలో అన్ని రావు కదా మనకి. జాతకం చూడటం కాదు, జాతకంలో అన్నీ తెలియదు. మీ మొహం చూస్తే కొంత తెలుస్తూ ఉంటుంది. ఇలాగా రూపాయికి 2 రూపాయలు కొట్టుమిట్లాడుతూ ఏ పని కూడా ముందుకు లేకపోతూ ఇంకోటి ఉందండి, మీ దాంట్లో కరెక్ట్గా ప్లాన్ చేస్తే సినీ ఇండస్ట్రీ, రెండుగా ప్లాన్ చేస్తే రాజకీయం కూడా చాలా బాగుంటుందండి. తులారాశి కదా, రాజకీయం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు అనుకున్న పనులు ముందుకు వెళ్ళట్లేదంటే ఒక చిన్న పరిహారం దశాబ్ద కాలం వరకు సరిపోతుంది. అదేమిటంటే వెండి మాల. అది ఎలా ఉండాలి అంటే తులసి మాలకు కానీ, రుద్రాక్ష మాలకు కానీ, వైజయంతి మాలకు కానీ వెండితో అల్లించండి. 54 పూసల, 119 పూసల, 109 పూసల చూసి అల్లించండి. అల్లించినటువంటిది అల్లించినటువంటిది ఈ మాల ఏం చేయాలంటే కనుక, ఏదైనా అమ్మవారి ఆలయం మీకు తెలుసుంటే కుంకుమర్చన చేయించి ఈ మాలను దానం ఇచ్చేసేయండి. అంటే మాల అమ్మవారికి సమర్పించండి. అమ్మవారికి మాల సమర్పించారు పార్వతి అమ్మవారు, లలిత అమ్మవారు, లేకపోతే సరస్వతి అమ్మవారు, లేదా లక్ష్మీ అమ్మవారు, దుర్గామాత, ఇలాంటి ఆలయాల్లో కనుక, గ్రామ దేవతలకు కాదు, ఇలాంటి ఆలయాల్లో ఈ మాలను సమర్పించండి. ఈ మాలను సమర్పించడం ద్వారా మీకు అన్ని రకాల సమస్యలు పటాపంచకపోతుంది. ప్రతి మాసానికి ఒక్కసారి అయితే కొబ్బరికాయలు ఒక 5 ఏదైనా అమ్మవారి గుడిలో కొట్టండి. అయితే ఈ మాలని చేయించేటప్పుడు అవసరం లేవు ఉన్నారు, అంటే విశ్వబ్రాహ్మణ వద్దనే తయారు చేయించుకోవాలి. ఒకటి రెడీమేడ్ అని ఇంకా అంతకన్నా చేసేది ఇక మధ్యలో అన్ని రెడీమేడ్ దొరుకుతాయి. అంటే మాల తెచ్చిన దగ్గర నుంచి, ఆ చైన్ తెచ్చిన దగ్గర నుంచి ఆ చైన్ ఏం చేయాలి అంటే కనుక సోమవారం, మంగళవారం, గురువారం, బుధవారం ఈ 3 రోజులు ఇంట్లో నిద్ర చేయాలి. దేవుని మందిరంలో పెట్టి ద్వైప నైవేద్యం పెట్టి మన కోరికలు ఏమున్నాయి, చింతలు ఏమున్నాయి, మన కష్టాలు ఏమున్నాయి కోరుకొని ఇవన్నీ కష్టాలు పోయేసి కొన్నైనా మా కోరికలు తీరాలి అని చెప్పి నమస్కారం చేసుకొని సూర్య భగవానికి గోధుమలతో చేసినటువంటి పిండి పదార్థం నైవేద్యం పెట్టాలి ఉదయించేటప్పుడు. ఆ తర్వాత ఆ మాలను తీసుకెళ్ళి, అంటే ఇక్కడ చెప్పినటువంటి రోజు 3 రోజుల తర్వాత ఆ మాలను తీసుకెళ్ళి ఇక్కడ ఆలయంలో ఇచ్చుకుంటే అన్ని రకాల సమస్యలు అనేది మీకు ఇబ్బంది లేకుండా ఉంటాయి. ఇప్పుడు కూడా మీకు సమస్య ముందుకెళ్లకుండా ఉంటుంది. అప్పుడు మీరు విదేశాలకు వెళ్ళడానికైనా, సరైన సమయంలో పెళ్లి చేసుకోవడానికైనా, ఎన్నో రకాలైనటువంటి సమస్యలన్నీ కూడా పటాపంచలేదానికి అవకాశం ఖచ్చితంగా లభ్యపడుతూ ఉంటాయి. ఇలాంటి సత్పథ
సత్ఫలితాలు పొందేదానికి చిన్న చిన్న పరిహారాలు అయితే ఖచ్చితంగా చేసుకుంటే అది మీరు మంచి వృద్ధిలోకి వచ్చేదానికి అయితే ఆస్కారం ఉంటుంది. జీవితంలో మీరు పార్ట్నర్షిప్ వ్యాపారాలు పెట్టకండి, అవి మీకు కలిసి రావు, అచ్చి రావు, మీతో రావు. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుని అదృష్టవంతులు అవ్వండి. మనము ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో ఉంటూ ఉంటాం. ఇల్లు ఉంటుంది, అద్దెకున్నా సొంతిల్లేనా, ఇంట్లో ఏదో నడవడికి, ఇంట్లో ఏదో కలిసి రావు, ఇంట్లో ఏదో జరుగుతూ ఉంది, ఒక సమస్య. అసలు ఇల్లే వాస్తు బాల, రెండో సమస్య. ఇంట్లో కీచులు ఆడుకోవడం, ఇంటికే ఏదో చేయించారండి, చేతపడి ఇట్టినడేమో ఏదో చేపించేశారు, ఇల్లు ఎదకుండా చేసేసారు, చెట్టు కొనుక్కోలు అయిపోయినారు, ఇంట్లో గొడవలు ఎప్పుడు అవుతున్నాయి, ఇంట్లో సుఖంగా ఉండడానికి లేదండి, ఏదో జరుగుతూనే ఉంది, ఇంట్లో ఏదో నెగిటివ్స్ ఉన్నాయి, చెడు క్రియ జరిగింది, ఇంట్లో అంతా నెగిటివిటీగా ఉంది. అలానే మనకి జాతకంలో కూడా బాగుండట్లేదండి, గ్రహాలు శోధించట్లేదంట, గ్రహాల యొక్క స్థితిగతులు బాగాలేవంట, ఇలాంటివి చాలా సమస్యలు ఉంటాయి. ఏ పనులు కూడా ముందుకు వెళ్ళట్లేదు, ఒంటరైపోతూ ఉంటాం, మనం అంతా చాలా ఒంటరైపోతూ ఉంటాం, అందరూ దూరమైపోతూ ఉంటారు, ఆర్థిక సంబంధించిన ఇబ్బందులు, ఎవరు మనం గుర్తించరు, వీళ్ళు తెలివితేటలు ఉంటాయి, బుద్ధిబలం ఉంటుంది, గుణబలం ఉంటుంది, మంచి వ్యక్తులుగా ఉంటారు, కానీ మిమ్మల్ని రాణించలేరు. మీరు ఎప్పుడు ఎదురు పెట్టి పీకుతూ ఉంటుంది ఏదో సమస్య. ఇంట్లోనూ పెళ్లి భార్య దూరమైతూ ఉంటుంది, భర్త దూరమైతూ ఉంటారు, పిల్లలు దూరమైతూ ఉంటారు. ఒక సమస్య పోయిందిరా బాబు అనుకుంటే రెండో సమస్య కొనుక్కొచ్చుకుంటా ఉంటారు. ఇక ఇంతే నా జీవితం. కొంతైనా ఉపశమనం కోసం కావాలి కదా మనకి. ఆ ఉపశమనం ఏంటంటే యంత్రం. ఈ యంత్రము లక్ష్మీ యంత్రం ఉంటుంది ఇందులో, కుబేర యంత్రం ఉంటుంది ఇందులో వాస్తు యంత్రం ఉంటుంది. ఇలా 9 రకాల యంత్రాలు ఉంటాయి ఇందులో. ఈ యంత్రం కనుక మన ఇంట్లో పెట్టుకున్నట్టయితే కనుక ఏ వాళ్ళకైనా పెట్టుకోవచ్చు. దేవుడి మందిరంలో పెట్టుకోవచ్చు, దక్షిణ వాళ్ళకి, తూర్పు వాళ్ళకి, పడమర వాళ్ళకి, ఉత్తరం వాళ్ళకి, ఏ వాళ్ళకైనా పెట్టుకోవచ్చు. హాల్లో పెట్టుకోవచ్చు, బెడ్రూమ్లో పెట్టుకోవచ్చు, పూజా మందిరంలో పెట్టుకోవచ్చు, కిచెన్లో పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు, డైనింగ్ హాల్లో పెట్టుకోవచ్చు. ఇది ఒక యంత్రాన్ని ఇంటి లోపల పక్కన పెట్టుకోవాలి, వాళ్ళు తగిలించుకోవాలి. ఈ యొక్క యంత్రము చాలా వాల్యూబుల్ ఉంది. ఇందులో మనల్ని పూజించి మరీ ఇస్తున్నాం. ఇది మన ప్రేక్షకుల కోసము పూర్తిగా నా తరపు నుంచి ఉచితంగా ఇస్తున్నాను. ఈ యంత్రాన్ని పూర్తిగా ఉచితంగా మన ప్రేక్షకులు అందరూ బాగుండాలి, అందులో వారే ఉండాలి ఒక సంకల్పంతో, శుభ సంకల్పంతో ఈ యొక్క యంత్రాన్ని నేను పూర్తిగా ఉచితంగా ఇస్తున్నాను. ఎవరికైనా కావాలి అనుకుంటే, మీకు అన్ని రకాల సమస్యలు పోవాలనుకుంటే కొంచెమైన ఉపశమనం దొరుకుతుంది. కాబట్టి ఈ యంత్రాన్ని మీరు మన దగ్గర లభ్యపడుతుంది. మీకు మీ వద్దకు చేర్చేటువంటి రుసుములు మాత్రమే నేను తీసుకుంటున్నాను, అంటే దారి ఖర్చులకు మాత్రమే తీసుకుంటాను తప్పితే యంత్రానికి మాత్రం డబ్బులు తీసుకోవట్లేదు, ఉచితంగా ఇస్తున్నాను. ఎవరికైనా కావాలంటే కూడా సంప్రదించండి. ఈ యంత్రంకి ధూప ద్వీప నైవేద్యం పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు, 3 రోజులు పెడితే చాలు. కాబట్టి ఈ యంత్రాన్ని ఎవరికైనా కావాలి అంటే కూడా ఫోన్ కాంటాక్ట్ ద్వారా యంత్రం పంపించడం జరుగుతుంది. కాబట్టి ఎవరికైనా కావాలంటే సంప్రదించండి. జై శ్రీమన్నారాయణ. ద్వాదశ రాశుల్లో ఒకటి మకర రాశి. ఈ మకర రాశి వారికి ఏదో అనుకుంటారు, ఎన్నో అనుకుంటారు, ఉన్న వాళ్ళని చేసుకోవాలని, పెళ్లి విషయంలో లైఫ్లో మంచిగా సెటిల్ అయిపోవాలి, వ్యాపారం చేసుకోవాలి, నేను చేసే వ్యాపారంలో ఎవరు ఆటంకరం కానీ అడ్డం కానీ పడకూడదు, ఎన్నో రకాల విఘ్నాలు రాకూడదు అని అనుకుంటూ ఉంటారు. ఇకపోతే మళ్ళీను ఈ గ్రహాల యొక్క స్థితిగతులు మానలేక విదేశాలకు వెళ్ళాలి, సెటిల్ అయిపోవాలి, నలుగురిలో కాకుండా నేను ప్రత్యేకంగా ఉండాలి, అనుకున్న పెళ్ళి అవ్వాలి, అనుకోవడం ఒకటైతే నేను బాగా సంపాదించాలి, ఆరోగ్య సమస్యలు నాకేం రాకూడదు అనుకునేటువంటి విధానం ఉంటుంది. ఇవన్నీ కూడా మనం గ్రహించినట్టయితే కనుక మీరు ఒకటి ఆలోచించుకోవాలి. ఎన్ని రకాల దానాలు, ధర్మాలు, యజ్ఞ, యాగ, హోమ, జపాలు చేస్తున్నప్పటికీ కూడా మనము బయటికి రాలేకపోతున్నాం. ఎక్కడేసి మొహం అక్కడే ఉంటుంది, మురికి తాటిగా పడుతుంది, ఇల్లు మార్చలేకపోతున్నాం, ఇల్లు కూడా మారలేకపోతున్నాము. ఆర్థికంగా ₹1,00,000 సంపాదించిన సరిపోవట్లేదు, అసలు జాబే లేదు, జాబ్లో గ్రోత్ లేదు, నాకన్నా వెనకొచ్చిన కోట్లు సంపాదిస్తున్నాను, నేనే అక్కడే ఉంటూ ఉన్నాను. అసలు ఏంటి నా పరిస్థితి, నా గ్రహాల స్థితిగతులు బాగాలేవా అంటే చెప్పలేము. గ్రహాల స్థితిగతులు బాగానే ఉంటాయి. ఆ గ్రహాలు సానుకూల పడేందుకు కూడా మీరు చేస్తుంటారు దానాలు ఎప్పుడో ఎక్కడో, కానీ అవి కూడా ఫలించట్లేదా? ₹1,00,000 ఖర్చు పెట్టి హోమం చేశారా, యజ్ఞం చేశారా, అవి కూడా పటామంచులు అయిపోతున్నాయా? ఏం ఉపయోగం ఉండట్లా. కాబట్టి మీరు ఏం చేయాలంటే పంచలోహాలు ఉంటాయి. పంచలోహాలు అంటే రాగి, వెండి, ఇత్తడి, ఇనుము, బంగారం, ఇలాగా పంచలోహాలు ఉంటాయి. ఈ పంచలోహాలతో చేసినటువంటి ఏదైనా విగ్రహారాధన, అంటే వినాయక స్వామి వారి యొక్క విగ్రహారాధన, అలానే కుమారస్వామి, సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క విగ్రహారాధన, ఏదైనా బొటనవేలు హైట్ లో ఉండేటువంటి పార్వతి అమ్మవారు కానీ, శివ భగవాను కానీ, ఏదైనా సరే పంచలోహాలతో చేయించినటువంటి విగ్రహం కావాలి. అది ప్రతినిత్యం కూడా ఇంట్లో పెట్టుకొని దానికి అభిషేకం చేసుకుంటూ ఉండాలి. అభిషేకం చేసుకొని గంధము బొట్టు పెట్టుకోండి, అలానే కుంకుమ బొట్టు పెట్టుకున్నట్లయితే కనుక ఈ యొక్క మకర రాశి వారికి అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. దానితో పాటు మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలు ముందుకు వెళ్ళేలాగడం,
దానితో పాటు డబ్బు ఆదాయ వనరులు వచ్చేలాగా కనపడుతుంది. కాబట్టి ఆ పరిహారం చేసుకోవాలి. మరొకటి, గురి గింజలు ఒక 5 తీసుకొని ఏ కలర్లో ఉన్నటువంటి గురి గింజలైనా పర్వాలేదు, అవి 5 కూడా ఈ యొక్క విగ్రహం వద్ద పెట్టండి. అలానే తులసి ఆకు ఇప్పుడు కూడా విగ్రహం వద్ద పెట్టండి. అలానే మీకు ఈ రెండింటితో పాటు పసుపు కొమ్ములు, జాజికాయ అవి ఒకటే పెట్టండి. ఇలాచీలు 2 కూడా ఆ దేవుని ముందులో పెట్టేసి పూజించండి. ఈ పూజించడం ద్వారా మీకు అష్టైశ్వర్య ప్రాప్తి కలగడంతో కాకుండా మీకు మీద చేయించినటువంటి చెడు క్రియలన్నీ కూడా ఇలా పటాపంచలైపోతాయి. దీంతో పాటు ఎప్పుడైనా ఒకసారి శనగ గుగ్గిళ్ళు కానీ, బఠానీ గుగ్గిళ్ళు కానీ, పెసర గుగ్గిళ్ళు కానీ ఇవన్నీ కూడా మీరు పల్లీలైనా సరే ఉడకబెట్టేసి ఏదైనా విష్ణు ఆలయంలో కనుక మీరు సమర్పించుకోవాలి నైవేద్యంగా. ఆ నైవేద్యాన్ని ఎంతో మంది ప్రసాద రూపంగా సమర్పించుకోవచ్చు. ఈ యొక్క పరిహారం మీకు దశాబ్ద కాలం ఉంటుంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుని అదృష్టవంతులు అవ్వచ్చు. అలానే మీ మీద ఏదన్నా చెడు క్రియ జరిగిందా, హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, భాగముఖి, భానుమతి, యక్షిని, ధూమవతి, రూపవతి ఇలాంటివి కాకుండా స్పిరిట్ లాంటి ముందు పెట్టడం జరిగి వాటి వల్ల మీరు ఏం చేసినా ముందుకెళ్ళలేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారా? అయితే మీరు చిన్న పరిహారం ఏంటంటే, రేవి పండు ఆకులు ఉంటాయి. రేవి చెట్టు ఉంటుంది కదా, దాని పళ్ళు రేకు చెట్టు యొక్క ఆకులు ఉంటాయి. అవి ఒక 21 ఆకు తీసుకొని నానబెట్టి అంటే నీళ్ళలో బాగా ఉడికించి ఆ నీళ్లతో స్నానం చేయండి. మీకు అష్టైశ్వర్య ప్రాప్తి కలగడం ఒకటే కాదు, మీ మీద ఆ దేవుని యొక్క కృపా కటాక్షాలు ఉంటాయి. అలానే మీ మీద జరిగిన చెడు క్రియలు, నరదిష్టి, నరఘోష, శత్రుపేట, పితృదోషాలు, అనేక రకమైన దోషాలు కూడా ఇలా చిటికలో పటాపంచలేకపోతుంది. కాబట్టి ఒక చిన్న పరిహారం చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు.